ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమండి ఈరోజు చెప్పబోయే వాక్యం ఏంటంటే, యేసు ప్రభు సిలువేయబడ్డారండి. సిలువేయబడిన తర్వాత తన స్నేహితులు అంటే ఎవరంటే శిష్యులు 12 మంది వెళ్ళిపోయారండి. తప్పించి భయంతో వెళ్ళిపోయారు. ఏంది అందరూ వెళ్ళిపోయారు. తన తల్లి, తన తన తోడబుట్టినోళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. ఎవరు రాలేదండి. అయితే దేవుడి మహాకృపను బట్టి ఏమండి ఆయనకి దేహాన్ని తీసుకెళ్ళటానికి అరిమత యేసు వచ్చాడంటండి. అరిమత యేసు వచ్చి పిల్లా దగ్గర బతిలాడుతున్నాడు. అయ్యా ఆ శవం ఇస్తే నేను తీసుకెళ్ళి ఒక సమాధిలో పాతి పెడతాను బాబు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే సరే అని చెప్పేసి పిల్లాత దయ తెలిసి ఆ ఏసైది ఏమంటే ఇచ్చాడంట, బాడీని ఇచ్చాడంట, చనిపోయిన దేహాన్ని ఇచ్చాడంట. ఆ దేహాన్ని తీసుకుపోతే అక్కడ నికోదేము కూడా ఉన్నాడండి. నికోదేము కూడా 150 షేర్లు తీసుకొచ్చిన సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చి ఏమండి ఎవరు ఎప్పుడు పాతిపెట్టిన సమాధిలో పాతిపెట్టారంట యేసయ్యని, లోకరక్షకుని యేసయ్యని